ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పెహల్గావ్కి సంబంధించిన మ్యాప్ ఇది. ప్రస్తుతం ఈ పార్ట్ అంతా, ఈ రెడ్ లైన్ బోర్డర్ లైన్ ఏదైతే గీసామో ఇదంతా కూడా పెహల్గావ్ కిందే వస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ప్రస్తుతం శ్రీనగర్ నుంచి పెహల్గామ్ అనేది 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు నదులు కనిపిస్తాయి, ఒకటి జీలం, రెండు లిద్దర్ రివర్ రెండు కనిపిస్తాయి. జీలం అది లెడ్డర్ అండ్ జీలం రెండు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ, ముందు నేను ఊరికే నాకు తెలిసింది 2 లైన్లు చెప్తాను, తర్వాత గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మొత్తం పెహల్గామ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాహనాలు పార్క్ చేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 2-3 వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ రెడీగా ఉంటారు. అక్కడ నుంచి వేరే క్యాబ్ బుక్ చేసుకుని బేతాబ్ వ్యాలీకి వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే చందన్వాడి లాంటి ఇంకో ప్లేసెస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక మినీ స్విట్జర్లాండ్ అని పిలిచే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఈ బైసారన్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి అంటే ఇదిగో ఇక్కడ నుంచి మొదలుపెట్టి పెహల్గామ్ సెంటర్ నుంచి ఇలా గుర్రాల మీద రావాల్సి ఉంటుంది. ఓన్లీ గుర్రాలే, ఇక్కడ కారు గీరు వెళ్ళే అవకాశం లేదు. ఒక మ్యాప్ పైకి జరపండి ఒకసారి, పైకి తీసుకెళ్ళండి. ఎస్, అక్కడ నుంచి మొదలుపెట్టి పెహల్గామ్ సెంటర్ నుంచి ఇలా గుర్రాల మీద మీకు ఈ బాట ఏదైతే కనిపిస్తుందో ఈ బాట ద్వారా అనేక మలుపులు తిరుగుతూ బైసారన్ వ్యాలీ అంటే దీన్నే మినీ స్విట్జర్లాండ్ అంటారు. సో ఈ మినీ స్విట్జర్లాండ్ దగ్గరే ప్రస్తుతం నేను చూపిస్తున్న దీని దగ్గరే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. ఒకసారి గిరిధర్ గారు, ఒకసారి మీరు మనకు చూస్తే కనుక ఇక్కడ అమర్నాథ్ బేస్ క్యాంప్ ఇక్కడే ఉంది. రాబోయే తీసుకురండి కొన్ని వారాల్లో మనం అమర్నాథ్ యాత్ర మొదలవబోతున్నది. ఇది బేస్ క్యాంప్ ఇక్కడ. ఇక్కడ నుంచి చూస్తే మనం చందన్వాడి ఇక్కడ ఉంటుంది మనకు. చందన్వాడి మనకు ఎప్పుడు వింటుంటాం, అమర్నాథ్కి వెళ్ళినప్పుడు మనకు పెహల్గామ్ నుంచి చందన్వాడి నుంచి మనం ప్రయాణం చేస్తారు. శ్రీనగర్ నుంచి ఇలా వస్తుంది రోడ్ ఇది. ఈ రోడ్ శ్రీనగర్ నుంచి వచ్చేటువంటి రోడ్ ఇది. అవును, ఇక్కడ నుంచి రోడ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా మనకు అమర్నాథ్కి వెళ్ళవలసింది కాలిబాటనో లేకపోతే నడక బాటనో లేకపోతే మనం గుర్రాల్లోనో వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ మమలేశ్వరం మందిరం ఉన్నది. ఇది చాలా కీలకం. మనకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత వెళ్తారు. ఇది మనకు సంగమం ఎప్పుడు కూడా హిందువులకి 2 నదుల సంగమం అన్నది మనకు చాలా పవిత్రం. అందుకని ఈ లిడ్డర్ నదిను తర్వాత ఇక్కడి నుంచి వస్తున్నటువంటి జేలం నది, ఈ రెండింటి యొక్క సంగమం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ సంగమం ఈ సంగమం దగ్గరనే మనకు స్వామివారి ఆలయం ఉన్నది. ఇక్కడ కరెక్ట్గా అంటే పెహల్గామ్ కార్లు పార్కింగ్ చేసే పాయింట్ దగ్గర ఇక్కడ కలుస్తాయి కదా సార్. కరెక్ట్, ఇక్కడ కలుస్తాయి. ఇది కనిపిస్తుంది, వచ్చేది లిద్దర్, ఇటు నుంచి వచ్చేది జీలం. కరెక్ట్. ఈ 2 నదులు అక్కడ కలయిక. ఇది లిద్దర్ నది ఒడ్డున ఉన్నట్టు ఈ టెంపుల్ అంటే ఈ సంగమం. లిద్దర్ నది అనకూడదు మనం, ఎందుకంటే సంగమం వచ్చింది. మనకు సంగమం చాలా పవిత్రం కాబట్టి సంగమం దగ్గర స్వామివారి ఆలయం ఉంది. చాలా ప్రాచీనమైన ఆలయం ఇది. కనీసం అంటే 800-900 సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అది. సో ఇక్కడి నుంచి మనం వెళ్తే కనుక ఇందాక మీరు చూపించినట్లు ఇది బైసారన్ రోడ్ ఇది. దీంట్లో కూడా మొత్తం టోటల్ 5 కిలోమీటర్లను ఉంది. పెహల్గామ్ నుంచి బైసారన్ వ్యాలీకి 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ ఓన్లీ గుర్రమే కదా, గుర్రం కానీ నడక కానీ మన ఓపిక బట్టి. ఒకసారి మ్యాప్ పైకి జరపండి, మెయిన్ పాయింట్ దగ్గర కొంచెం లెఫ్ట్ తీసుకుని ఇంకొంచెం పైకి జరపచ్చు. ఎస్, పైకి. ఇది సార్ ఇప్పుడు మనం చూస్తే కనుక తిరుగుతూ వచ్చింది కదా. కరెక్ట్. ఇది ఇక్కడ ఘటన జరిగింది, ఇక్కడ జరిగింది. మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఇదంతా కూడా అఫ్ కోర్స్ మనకు ఈ మ్యాప్ కొంత పాత మ్యాప్ ఇది. ఇక్కడ చాలా పచ్చగా ఉంటుంది, గ్రీన్, మనకేమంటే మెడోస్ అంటాం కదా మనం, లోయ లాగా ఉంటుంది. సినిమా షూటింగ్స్ ఇక్కడ ఎక్కువ జరిగేవి గతంలో. ఇప్పుడు కూడా అడపదడప చేస్తున్నారు, కానీ జనరల్గా మనం ఇప్పుడు ఫారెన్ వెళ్తున్నారు. లేకపోతే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అది గ్రీన్ మ్యాట్ లాగా ఉంటుంది. అంతా కూడా అడ్యులేషన్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చుట్టూతన అడవులు ఉంటాయి, పైన్ ట్రీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది, కానీ దీనివల్ల మనకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని తర్వాత మొత్తం అడవి మనం చూడొచ్చు, మొత్తం గ్రీనరీ. ఇక్కడ ఏం రోడ్లు లేవు, నివాసం లేదు, ఏమీ లేదు. ఈ ప్రాంతం దాటి మనం ముందరికి వెళ్ళామంటే అక్కడ మనకు జమ్మూ ప్రాంతం వస్తుంది. ఇది యాక్చువల్గా రివర్స్ ఉంది ఇది, ఎందుకంటే ఇది నార్త్ సైడ్ కిందికి వెళ్తుంది, ఇది సౌత్ సైడ్. ఇది అంటే ఆఫ్ కోర్స్ మనకు కన్వీనియన్స్ కోసం ఇలా చూపిస్తున్నాం మనము. ఇది దాటి వెళ్ళామంటే మనకు పీర్ పంజల్ పర్వతాలు వస్తాయి. పీర్ పంజల్ పర్వతాలకి ఆవలి వైపున జమ్మూ ప్రాంతం ఉంటుంది, జమ్మూకి ఈవలి వైపున మనకు కాశ్మీర్ లోయ ఉంటుంది. ఇది దక్షిణ కాశ్మీరంలో ఉంటుంది, సౌత్ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గామ్. ఇది ఒక్కసారి ఇది ఈ పాయింట్ని జూమింగ్ చేసి కొంచెం మిడిల్కి తీసుకురండి, మినీ స్విట్జర్లాండ్ని పైకి తీసుకురండి.
పైకి 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 యా దీన్ని తీసుకొచ్చి మధ్యలో సెంటర్ చేయండి, తీసుకోవచ్చు. సెంటర్ చేయండి ఇదంతా. ఎస్ ఓకే 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 right. యా ఇది ఈ పార్ట్ అంతా కూడా మీరు అన్నట్టు యాక్చువల్లీ ఇది లాస్ట్ కొన్ని నెలల క్రితం అయ్యి ఉంటుంది గూగుల్ ఎర్త్లో. Correct. సో ఇదంతా కూడా గ్రీన్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వీడియోస్ ఫొటోస్ లో చూస్తుంటే గ్రీన్ కిందంతా కలర్ మార్కెట్ చాలా గ్రీన్ గా గ్రాస్ తో ఉంది. కరెక్ట్, అబ్సల్యూట్గా. కాబట్టి ఆ ప్రాంతం ఇవన్నీ కూడాను అక్కడ వాళ్ళకు ఫుడ్ షాప్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అటాక్ జరిగింది కూడా ఇక్కడే జరిగింది, Yes, sir. ఈ ప్రాంతంలో జరిగింది. వెనకాల షాప్స్ కనపడుతున్నాయి. వెనకాల షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే జరిగింది అటాక్ జరిగింది అది. ఓకే సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు టెర్రరిస్ట్ అంటే కనుక తప్పకుండా వాళ్ళు దీన్ని ఇందాక నేను చెప్పినట్టు జమ్మూ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు. ఇక్కడి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా దూరం, కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి రాలేదు వాళ్ళు. ఓకే వాళ్ళు ఆల్రెడీ భారతదేశంలో ఇన్ఫిల్టర్ అయి ఉన్నారు. వాళ్ళు ఇన్ఫిల్టర్ అయినటువంటి వాళ్ళు కటువా, తర్వాత మనకు కిష్త్వర్, ఈ ప్రాంతంలో వాళ్ళు చాలా రోజులుగా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆపరేషన్స్ జరిగినాయి. గత 2-3 వారాల క్రితం పెద్ద మేజర్ ఆపరేషన్స్ జరిగాయి. దాంట్లో 3 జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా దాంట్లో బలిదానం ఇవ్వాల్సి వచ్చింది, చనిపోయారు వాళ్ళు. 2 టెర్రరిస్ట్ని చంపగలిగారు అప్పుడు. దాంట్లో 2-3 తప్పించుకొని వెళ్ళిపోయారు. ఓకే సో మనం దీన్ని కనుక జూమ్ అవుట్ చేయగలిగితే కనుక మీరు యాక్చువల్గా చూడొచ్చు. కంప్లీట్ జూమ్ అవుట్ చేస్తే కనుక ఇది చూడండి, మీరు చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఎంత దట్ట కింకారణ్యాలు ఉన్నాయో. అవును, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు మొత్తం మంచు కొండలు ఉన్నాయి. మంచుకొండ ఇప్పుడు మంచు మీరు ఏదో పాతది ఎప్పుడో ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో మంచు ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ లోయలు ఉన్నాయి. అవును సార్. ఈ అడవులలో నుంచి వాళ్ళు వస్తారు. ఈ అడవులలో ఎక్కడో దాచిపెట్టుకున్నారు వాళ్ళు. ఓకే ప్రతి అంగుళం మనమైతే సెక్యూరిటీ పెట్టలేం కదా. అవును. కాబట్టి వాళ్ళు దక్షిణ కాశ్మీర్ నుంచి ఉత్తర జమ్మూ నుంచి దక్షిణ కాశ్మీరానికి వచ్చారు వాళ్ళు. ఓకే సో ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఇక్కడి నుంచి జరిగింది. ఓకే ఇక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ జరిగి వాళ్ళు ఇక్కడెక్కడో ఈ యొక్క బేస్ క్యాంప్ దగ్గర, మన అమర్నాథ్ బేస్ క్యాంప్ దగ్గర ఈ కొండల్లో ఎక్కడో వాళ్ళు స్థావరం ఏర్పరచుకున్నారు వాళ్ళు. ఓకే అందుకనే ఇంత అరణ్యంలో మీరు డ్రోన్ పంపించిన వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం మీకు. ఓకే కాబట్టి మన సెక్యూరిటీ ఏజెన్సీకి దొరకలేదు. పైపెచ్చు వాళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా అడ్వాన్స్ కమ్యూనికేషన్ తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే నార్మల్గా టెర్రరిస్ట్ మాట్లాడేటువంటి హ్యాండ్సెట్స్ ఏమున్నా కానీ మనకు ఫ్రీక్వెన్సీలో మనకు తెలిసిపోతుంది అది. అటువంటిది మనకి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు, ఎందుకంటే వీళ్ళు అక్కడే తప్పించుకోగలిగారు. ఓకే తప్పించుకొని ఇంతకాలం మనం వేటాడుతున్నా కానీ వాళ్ళు ఇక్కడ దాకా రాగలిగారు. కాబట్టి ఇది చాలా ఒక విధమైనటువంటి సోఫిస్టికేటెడ్ ఆపరేషన్ కింద మనం భావించాలి. అంటే ఇది పిఓకి నుంచి వచ్చిన వాళ్ళు కాదంటారు వీళ్ళు? పిఓజేకే ఇది కూడా అశోక్జీ, మనం ఇది మనకు పదాలు చాలా ముఖ్యం మనకు. ఎస్ సార్. కశ్మీర్ వ్యాలీ అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకున్నామంటే, కశ్మీర్ వ్యాలీ అన్నది బారాముల్లా తోటి ఆగిపోతుంది. ఓకే వరాహమూల, బారాముల్లా అన్న దాని పేరు వరాహమూల. వరాహమూల ఓకే. వ్యాలీ 2 కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక లోయ అది. ఓకే ఆ లోయలో అంటే చరిత్రలో వాళ్ళ ఇతిహాసంలో ఏం చెప్తారంటే, అక్కడ ఒక చెరువు ఉండేది, సతీసర్ అని చెరువు ఉండేది. అమ్మవారి వాహనం గండబేరుండం 2 రాళ్ళు వేస్తే ఆ నీళ్లు ఆ తాకిడికి వెళ్ళిపోయాయి. వరాహమూల అక్కడి నుంచి, అంటే బారాముల్లా, ఈరోజు బారాముల్లా అంటాం కదా, అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయాయి, నేల ఏర్పడింది. కశ్యప మహాముని వచ్చి అక్కడ తపస్సు చేసుకున్నారు, కాబట్టి దాని పేరు కశ్మీర్ వచ్చిందని వాళ్ళ స్థల పురాణం చెప్తుంది. ఓకే